Hi guys, this is Raghu and welcome back to my channel. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టెంపర్ సినిమాతో మొదలైన తన విజయ పరంపర దేవర మూవీ దాకా ఒక్క ఫ్లాప్ కూడా లేదంటేనే కథల విషయంలో ఎన్టీఆర్ ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. RRR మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాక గ్లోబల్ రేంజ్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న తారక్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అప్పటి వరకు రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమాలు ఫ్లాప్ అవుతాయనే సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసి దేవర మూవీతో మంచి కమర్షియల్ సక్సెస్ ను అందుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియన్ రేంజ్ లో టాప్ డైరెక్టర్స్ తో వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నప్పటికీ నార్త్ లో ఒక మల్టీ స్టారర్ సినిమాకి ఓకే చేయడం అనేది చిన్న విషయం కాదు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ అండ్ తారక్ కాంబినేషన్ అనగానే ఎస్పెషల్లీ హిందీ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా ఈ సినిమాను వార్ మూవీకి సీక్వెల్ గా వార్ 2 మూవీని స్పై యూనివర్స్ లో భాగంగా పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎస్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మించగా బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడం విశేషమనే చెప్పాలి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ ట్రైలర్స్ చూశాక ఎన్టీఆర్ నెగిటివ్ సెట్స్ లో ఉన్న పాత్ర చేశాడని అనిపిస్తుంది. అయితే స్టార్ హీరోగా రాణిస్తున్న టైంలో ఇలాంటి రిస్క్ ఎలా చేశాడనే క్వశ్చన్ మార్క్ తోనే వార్ 2 పై ఆసక్తి పెంచుకున్నారు ఆడియన్స్. అంతేకాక ఎన్టీఆర్ కి ఇది తొలి హిందీ డెబ్యూ మూవీ కావడంతో అటు తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ట్రైలర్ కి కూడా ఇక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో రిలీజ్ కి ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేయగా ప్రస్తుతం అందుతున్న టాక్ ప్రకారం వార్ మూవీ చూడని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా వార్ 2 కథ నడుస్తుందని అంటున్నారు. హృతిక్ రోషన్ ఎంట్రీ నుండే కథ మొదలవుతుందని, ఇక ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఆల్మోస్ట్ అరగంట తర్వాత ఉంటుందని చెప్తున్నారు. ఇక సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎమోషన్స్ కి పెద్దపీట వేశారని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా ఎవరు ఊహించని విధంగా డిజైన్ చేశారట. అదిరిపోయే ట్విస్ట్లతో కంప్లీట్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో హృతిక్ అండ్ తారక్ల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ నాటు రేంజ్ లో దునియా సలాం అంటుంది అనే పాటలో ఒకరితో ఒకరు పోటీ పడి చేసిన డాన్స్ ఈ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఒక్క యాక్షనే కాదు, మంచి ఎమోషన్స్ తో బరువెక్కిన గుండెతో థియేటర్స్ నుండి బయటికి వస్తారని అంటున్నారు. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పిచ్చ కాన్ఫిడెన్స్ తో ఏకంగా 2 కాలర్స్ ఎత్తినప్పుడే అర్థమైంది ఇది పక్క బ్లాక్ బస్టర్ అని. సో సినిమా కుమ్మేసిందని ఇన్సైడ్ టాక్. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కి ఇది మాస్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. సో చూద్దాం మరి రేపు థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో. సో దట్స్ ఆల్ గైస్. వార్ 2 మూవీ ప్రీమియర్ షో ఇప్పటికే ఎవరైనా చూసుంటే సినిమా ఎలా ఉందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.